నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ తేదీ ఉదయం వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం గత 25 సంవత్సరముల నుండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తారీఖు దాసరి అనంతరామారావు వారి సతీమణి విమల గార్ల వారి తండ్రి గారైన హనుమంతరావు అన్నగారు సుబ్బారావు గారి జ్ఞాపకార్థం సుమారు 1000 మంది క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకర్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, గవర్నర్ బలరామయ్య నాయుడు విచ్చేసి ఏసీ స్టేడియం వాకర్స్ చేపడుతున్న కార్యక్రమాల వలన ఇంటర్నేషనల్ వాకర్స్ సంఘంలో బెస్ట్ క్లబ్, బెస్ట్ ప్రెసిడెంట్ లాంటి అనేక అవార్డులు సాధించి ప్రత్యేక స్థానాన్ని పొందిందని కొనియాడారు. ఈ కార్యక్రమం దాతల సహాయంతో మే 31 వరకు కొనసాగుతుందని ప్రెసిడెంట్ స్నేహ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సేగు రమేష్, తిరుపతి శేఖర్, రఘురాం ముదిరాజ్, గాలి రఘురాం నాయుడు, అనంత రామారావు, హరిప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్ కుమార్, పాబోలు సత్యనారాయణ, మెంటా రామారావు, బాల సుధాకర్, బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్, కిలారి తిరుపతి నాయుడు, దద్దోలు రమణయ్య, కాల్వ మురళి, మహిళా వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు అందరికీ ఈ పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 40 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నాము. అదేవిధంగా 30 రోజులు, 40 రోజులు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మా తండ్రి గారైనటువంటి హనుమంతరావు గారు మరియు మా అన్నగారైనటువంటి అనంత సుబ్బారావు గారు జ్ఞాపకార్థం ఈ పౌష్టికాహారాన్ని నేను అందించడం జరుగుతుంది. ఇదే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి గత 26 సంవత్సరాల నుంచి పౌష్టికాహార కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాటర్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సభ్యులైనవలసిందిగా మరీ కోరుతున్నాను. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ రోజు వేసవి శిక్షణ శిబిరంలో ఉన్నటువంటి క్రీడాకారులకి పౌష్టికాహారం అందజేయడం అటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈనాటి కార్యక్రమానికి దాసరి అనంతరామారావు గారు దీనికి దాతగా వ్యవహరించారు. వారి తండ్రి గారు మరియు అన్నగారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. పిల్లలందరికీ కూడా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించే ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. ఎటువంటి చిన్న చిన్న సమస్యలకి అధైర్యపడకూడదు. లైఫ్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటే గాని మనం ఎత్తున ఎదగాలి అంటే ఈ క్రీడల ద్వారానే మనం అది నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ఈ వేసవి కాలాన్ని వృధా చేయకుండా పిల్లలకి కేటాయించి దానికి ఒక శాప్ చైర్మన్ ని వేసి అన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి క్రీడల్ని పర్యవేక్షించి వారికి క్రీడా పరికరాలు అందజేసి వారి కార్యక్రమాలన్నీ బాగా జరగాల అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. అయితే వాకర్స్ అసోసియేషన్ మనం ఏదో వాకింగ్ చేశాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా తమ వంతు బాధ్యతగా ఈ నెల రోజుల పాటు మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎవరైతే క్రీడల్లో శిక్షణ పొందుతున్నారో వారికి పౌష్టికాహారం అందజేయాలని ప్రతిరోజు మినిమం 3-4 ఐటమ్స్, ఉడకబెట్టిన కోడిగుడ్డు, అరటిపండు, కేకు, ఇలాగా రకరకాల ఐటమ్స్ తో పిల్లలకి బాగా ఎనర్జీ వచ్చేదానికి అందజేస్తూ ఉన్నారు. కాబట్టి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం తరఫున నేను ముఖ్యంగా కోరుకునేదంటే దాతలు సహాయంతోనే గత 26 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. దాతలందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నేతాజీ సుబ్బారెడ్డి గారికి అలాగే బలరాం నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకి వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకి పౌష్టికాహారాన్ని అందజేశారు. కోడిగుడ్డు, కేకు, అరటిపండు. ఈ రోజు దాతలుగా దాసరి అనంతరామారావు గారు, విమలమ్మ గారు వాళ్ళ అన్నగారి పేరు మీద ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం టీము సురేష్ గారు, తర్వాత శేఖర్ గారు, రమేష్ గారు, గాలి రఘురాం నాయుడు గారు వీరందరి సహకారంతో ఇంకా రఘురాం ముదిరాజు గారు లీడర్స్ అందరూ కూడా, బాల సుధాకర్ గారు, మన బాబోలు సత్యనారాయణ గారు, ఇక సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అనేది
రాష్ట్రంలోనే బాగా చేస్తున్నారని మొన్న షాప్ చైర్మన్ రవినాయుడు గారు కూడా వచ్చి ఎక్కడ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కూడా చెప్పారు. ఈ టీం అందరికీ కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున నేను అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఏజి సుబ్బారెడ్డి స్టేడియంలో ఇక్కడ వందలాది వేలాది మంది నడుస్తుంటారు. అలాగనే బై ఈ సమ్మర్ టైంలో పిల్లలు వివిధ స్కూల్ అన్ని హాలిడేస్ కాబట్టి జిల్లాలో ఉండే టౌన్ లో ఉండే కానీ జిల్లాలో ఉండేవాడు కూడా ఇక్కడ డైలీ రావడం 100 మంది దాకా మార్నింగ్ టైంలో ఆడుకోవడం జరుగుతుంది. దీనికి శిక్షణా తరగతులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ గవర్నమెంట్ పీఈటీస్ అలాట్ చేసి శిక్షణ నుంచి కొన్ని స్పోర్ట్స్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి అలాంటి విద్యార్థులకు ఉదయాన్నే ఇలాగ పౌష్టికాహారం ఇవ్వాలని గత 26 సంవత్సరాల క్రితం ఆలోచన రావడం ఆ రోజు స్టార్ట్ చేసింది. అలాగే ఆగిపోకుండా 1 or 2 years చేసి కంటిన్యూగా 26 సంవత్సరాల నుంచి ఎంతమంది ప్రెసిడెంట్ మారినా లేకపోతే ఎంతమంది అసోసియేషన్ మారినా కూడా ఈ కంటిన్యూ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది రాష్ట్రంలో కాదు వాకర్స్ ఇంటర్నేషనల్ లో పెద్ద రికార్డుగా నేను పదే చెప్తుంటాను. ఎక్కడ ఏ ప్రాంతంలో రకరకాల సర్వీస్ చేస్తుంటే కానీ ఇలాగ విద్యార్థులకు సంబంధించిన ఇది చిన్నపిల్లలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఇలాంటి పౌష్టికాహారం ఇవ్వడం పిల్లలకు మంచి బలాన్ని ఇస్తుంది, ప్లస్ ఎంకరేజ్మెంట్ అవుతుంది. రేపు ఫ్యూచర్ లో కూడా మేము చిన్నప్పుడు పలాన్ని ఆడుకొని వెళ్తే ఇలా ఏసుబాయిస్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మాకు ఇలా పౌష్టికాహారం ఇచ్చారని వాళ్ళ మనసుకు చిరస్థాయిగా ఆగిపోయి వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం కానీ వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ఇది దోహదపడద్దని ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు దాతగా ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ సెక్రటరీ రామారావు గారికి వాళ్ళ విమలా గారు వాళ్ళు ఈరోజు దీన్ని డొనేట్ చేశారు. వాళ్ళకి అభినందనలు తెలియజేస్తారు. మరి ఏసుబాయిస్ స్టేడియం వాకర్స్ ప్రెసిడెంట్ ముఖ్యంగా సురేష్ గారు చాలా యాక్టివ్ గా వచ్చినప్పుడు నుంచి ఇలాంటి యాక్టివ్ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వాళ్ళ బృందం కూడా రామారావు గారు కానీ లేదా రమేష్ గారు కానీ లేదా శేఖర్ గారు అందరూ కలిసి ఇవే కాకుండా ప్రతిరోజు మెడికల్ క్యాంపులు వీక్లీ వన్స్ అవేర్నెస్ ప్రోగ్రాములు బీపీ షుగర్ చెకప్ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది అందరికీ ఆదర్శంగా ఉంటుందని మరి నేను అందరికీ తెలియజేస్తూ ఇది ఇలాగ అందరూ కూడా చేయాలని మరొకసారి తెలియజేస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు. ఇలాగ రోజు 3 ఐటమ్స్ ఒక్కొక్క రోజు మార్చి ఈ రోజు గుడ్డు ప్లస్ కేకు క్యారెట్ పండు ఇచ్చారు. అలాగే ఇంకోసి గుడ్డు కంటిన్యూ అవుతుంటే మళ్ళీ కేకులు కానీ లేదా ఏదైనా చిక్కీలు కానీ రకరకాల 3 రకాల పదార్థాలు ఇచ్చిన వల్ల స్టూడెంట్స్ కూడా ఒకప్పుడు 300-400 మంది చూడండి దాదాపు 700 మంది పెరిగారు. కారణం ఏంటంటే పిల్లల్లో ఇలాంటి ఆహారం తీసుకోవచ్చు, ఆడుకోవచ్చు, 2 బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ సంఖ్య పెరిగారు. ఇది కూడా ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వేసవిలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకి పౌష్టికాహారం అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం గత 26 సంవత్సరాల నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఒక్కో నెల 30 రోజులు 40 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నాము. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి ముఖ్య కారణం మా దాత యొక్క సహకారం. అలాగే ఈ రోజు నేను మా అన్నగారు అయినటువంటి అనంత సుబ్బారావు, నాన్నగారు అయినటువంటి హనుమంతరావు గారి జ్ఞాపకార్థం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ అసోసియేషన్ సభ్యులందరికీ ముఖ్యంగా సురేష్ గారికి మరి అట్లాగే ట్రెజరర్ గారికి సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.